హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం కద్దు కా ఖీర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా చేసుకునే మంచి స్వీట్ రెసిపీ అండి. సొరకాయతో చేసుకునే ఈ పాయసం నేను చెప్పిన మెథడ్‌లో ఒకసారి ట్రై చేసి చూడండి. సొరకాయ అంటే ఇష్టం లేదు అనే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ స్వీట్ మాత్రం తింటారు. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. అండ్ చాలా టేస్టీగా ఉండే రెసిపీ. మరి దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా లేతగా ఉన్న ఇలా ఒక సొరకాయ తీసుకోవాలనండి. సొరకాయ ఎంత లేతగా ఉంటే పాయసం అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట. పైన ఉన్న చెక్కంతా తీసేసుకొని ఒకసారి నీట్‌గా వాష్ చేసి గింజలు కూడా తీసేసుకొని దీన్ని మనం సన్నగా తురుముకొని పక్కకు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా! సొరకాయ అన్నది ఇలా సన్నగా తురుముకోవాలండి. ఇలా తురుముకుంటే మనకి వేయించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా కాగిన తర్వాత ఇలా జీడిపప్పు, సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు కూడా వేసుకొని వీటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా వేయించుకోవాలి. ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిపోయిన నెయ్యిలో మనము ఆల్రెడీ తురిమి పక్కకి పెట్టుకున్న సొరకాయ ఏదైతే ఉందో అది వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చక్కగా మనకి ఇది వేగుతుందండి. అంటే నీరంతా వెళ్ళిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా వేయించుకోవాలి. ఒక 4, 5 నిమిషాలకి చూస్తున్నారు కదండీ! మనకి సొరకాయి నీరంతా వెళ్ళిపోయి బాగా ఫ్రై అయిపోతుందనమాట. ఇలా ఫ్రై అయిపోయిన సొరకాయని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక 250 ఎంఎల్ వాటర్ అన్నది మనం యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత దీంట్లోకి మనం 45 నిమిషాలన్నా నానపెట్టుకొని పక్కకి పెట్టుకున్న సగ్గుబియ్యం అండి. నానపెట్టుకోవాలి అన్నది ఆప్షనల్ అనమాట. నానపెట్టుకోకపోయినా మనకి సగ్గుబియ్యం అన్నది బానే ఉంటుంది. కానీ నానపెట్టుకుంటే ఏంటనంటే చాలా త్వరగా ఉడికిపోతుందనమాట. కాబట్టి ఒక 40 నిమిషాలు నానపెట్టుకోవడానికి ట్రై చేయండి. సగ్గుబియ్యం ఉడకటానికి టైం పడుతుంది కదా! ఈలోగా మనం పక్కనున్న స్టవ్ పైన పాలు మరిగించుకుందాం. నేనిక్కడ 1 లీటర్ క్రీమ్ మిల్క్ పాలన్నవి యూస్ చేస్తున్నానండి. నార్మల్ మిల్క్ అయినా దీంట్లో బానే ఉంటుందనమాట. ఇప్పుడు ఈ పాలని మనం మీడియం ఫ్లేమ్ పైన కలుపుకుంటూ అంటే అడుగన్నది అస్సలు పట్టకుండా బాగా మరిగించుకోవాలి. ఇలా పాలు కొంచెం వేడైన తర్వాత ఒక 50 ఎంఎల్ పాలు మాత్రం ఇలా పక్కకి తీసుకొని దాంట్లో చిటికెడు కుంకుమ పువ్వు వేసుకొని ఈ కుంకుమ పువ్వన్నది పాలల్లో నానాలండి. ఎంత లేదన్నా ఒక 5, 6 నిమిషాలు మనం ఇలా పక్కకి పెట్టేసుకోవాలి. దీంట్లో మనం ఆర్టిఫిషియల్ కలర్స్ అన్నవి ఎక్కడ యూజ్ చేయట్లేదనమాట. కాబట్టి మన కుంకుమ పువ్వుతో ఏదైతే కలర్ వస్తుందో అదే మనం ఈ స్వీట్‌కి యాడ్ చేసుకుంటాం. పాలన్నవి ఇలా మరుగుతున్నప్పుడు చక్కగా మనం కలుపుకుంటూ అడుగన్నది అస్సలు పట్టకుండా మనం చూసుకోవాలండి. ఇప్పుడు పాలిలా కొంచెం మరిగిన తర్వాత ముందుగా మనము ఉడకపెట్టి పక్కకు పెట్టుకున్న సగ్గుబియ్యం ఏవైతే ఉన్నాయో అవి కూడా ముందుగా దీంట్లో వేసేసుకోవాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత పాలన్నవి చాలా త్వరగా చిక్కపడిపోతాయండి. కాబట్టి అడుగంటుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో, కలుపుకుంటూ మనం పాలని మరిగించుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్‌కి తగినట్టుగా దీంట్లో పంచదార ఇప్పుడే మనం యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక కప్పు పంచదార దీంట్లో యాడ్ చేసుకున్నానండి. మీ టేస్ట్ ప్రకారం మీరు ఎక్కువ, తక్కువ అన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక 5, 6 నిమిషాలకి మనం వేసుకున్న పంచదార మొత్తం కరిగిపోతుందండి. ఇలా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా పక్కకు పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలేవైతే ఉన్నాయో అవి కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని మీడియం ఫ్లేమ్ పైన ఒక 5-6 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు పాలిలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి మనం 1-2 టేబుల్ స్పూన్ల వరకు కోవా వేసుకోవాలి. కోవా అన్నది ఆప్షనల్ అండి. కానీ వేయటం వల్ల టేస్ట్ అన్నది చాలా ఎన్హాన్స్ అవుతుందనమాట. ఇప్పుడు వేసుకున్న కోవా ఫ్లేవర్ కూడా చక్కగా పాలకి పట్టేలాగా మనం స్టవ్ అన్నది కేవలం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఉంచుకోవాలండి. ఉంచుకొని ఒక 2, 3 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్ పైన బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఒక 2, 3 నిమిషాల తర్వాత ముందుగా మనం వేయించి పక్కకి పెట్టుకున్న సొరకాయ గుజ్జు ఏదైతే ఉందో అది కూడా మనం దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సొరకాయ గుజ్జు దీంట్లో వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ పైన ఒక 3-4 నిమిషాలు పాలని బాగా మరగనివ్వాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు దీంట్లోకి మనం 1-2 టేబుల్ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ అన్నది యాడ్ చేసుకోవాలి. మీరు షుగర్ యాడ్ చేసుకున్నారు కదండీ! దాని ప్రకారం అంటే మీరు షుగర్ తక్కువ యాడ్ చేసుకుంటే కండెన్స్డ్ మిల్క్ అన్నది ఇక్కడ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చనమాట. నేను ఒక కప్పు షుగర్ తీసుకున్నా కాబట్టి దానికి ఒక 2 టేబుల్ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆ స్వీట్‌నెస్ అయితే నాకు సరిపోతుంది. స్వీట్‌నెస్ అన్నది కంప్లీట్‌గా ఆప్షనల్ అండి. మీరు ఎక్కువ, తక్కువ అంటే తక్కువ అన్నది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2, 3 నిమిషాలకి దీంట్లో కొంచెం యాలుకల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు యాలుకల పొడి టేస్ట్ కూడా పాలకి పట్టేలాగా ఒక 2, 3 నిమిషాలు కలుపుకొని ఒక 5 నిమిషాలండి మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వాలి.
ఇలా పాలన్నవి చక్కగా చిక్కబడిపోయి మరిగిన తర్వాత ముందుగా మనము వేయించి పక్కకి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి మీ టేస్ట్ ప్రకారం దీంట్లో యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి. ఈ నెయ్యి ఫ్లేవర్ ఏదైతే ఉందో అది కూడా కీర్‌కి పట్టేలాగా అన్నమాట. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలకి స్టవ్ కట్టేసుకొని మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవటమేనండి. చూసారు కదా! చాలా ఈజీ ప్రాసెస్ అండి. అండ్ చాలా తక్కువ టైంలో చేసుకునే మంచి స్వీట్ రెసిపీ అనమాట. సొరకాయ అంటే ఇష్టం లేదు అనే వాళ్ళకి ఒకసారి ఇలా కద్దుకా కీర్ అనేది ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు. టేస్ట్ అంత బావుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరింది అని మీ వాల్యుబుల్ కమెంట్స్ ఇయటం మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.